సంబంధం ఉంది. చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. చాలా బెటర్ వీడియో ప్లే చేశారు. ఒక్కసారి టైప్ చేయండి. ఏమన్నా బీపీ అండ్ షుగర్ అని టైప్ చేశారు రాజీవ్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. డయాబెటీస్. థ్యాంక్ యూ మౌనిక గారు. ఇంకా రైట్. కామన్లీ సీమ్స్. ఓకే. రైట్. రైట్. ఓకే. అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. పేర్లు వేరైనా సమస్యలు ఎందుకు వస్తాయి, దానికి ఏంటి సొల్యూషన్ ఏముందనేది కూడా మనం తెలుసుకుందాం. మీరందరూ ఇక్కడే ఉంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా సార్లు చూసినప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే వీడియో చూస్తుంటాం. ఎందుకంటే ఈ వీడియో మాత్రం ఎందుకు చూడాలి అంటే సో బేసిక్స్ మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నిసార్లు నేర్చుకుంటే అంత మంచిది. ఓకే సార్, వాయిస్ ఓకే? నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 100 to 150. వాయిస్ ఓకే కదా సార్? ఓకే సార్. థ్యాంక్ యూ. రైట్. మొట్టమొదటిగా సో మన బాడీలో తినేదంతా కూడా ఏమవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. దీనికి ఏమేమి వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. 50 grams of షుగరే వాడుతున్నాం. సో వాట్ ఇస్ షుగర్? షుగర్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. జస్ట్ వన్ స్టెప్. నేను చెప్పాను డైజెషన్లో దెర్ ఆర్ ఆల్మోస్ట్ 108 స్టెప్స్ ఉండాలి అని. కానీ మేమేం చేస్తున్నాము, లాస్ట్ స్టెప్లో అన్నమాట. వినపడుతుండొచ్చు మీకు. ఎస్, థ్యాంక్ యూ. మొట్టమొదటిగా డైజెషన్ అనేది 108 స్టెప్పుల్లో జరగాలట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 108 స్టెప్పుల్లో జరగాల్సిందాన్ని జీర్ణ వ్యవస్థ, జీర్ణక్రియ అంటారు. అప్పుడు మనం తిన్న ఆహార పదార్థము షుగర్ గా మారితే అది బాగా ఉంటుంది. ఇంతకుముందు ఆ మేడం కూడా చెప్పింది ఫస్ట్ వీడియోలో, డైజెషన్ అంటే మనందరం పొట్ట అనుకుంటాం కానీ ఆ మేడం ఏం చెప్పిందంటే నోట్లో ముద్ద పెట్టుకునే దగ్గర నుంచి మనం ఎక్స్క్రీషన్ మోషన్ కి ఎక్కడికి వెళ్తామో దాన్ని మొత్తం కూడా డైజెషన్ సిస్టమే అంటారు. ఇది చాలా మందికి తెలియదు. సో ఒక్కసారి డైజెషన్ అంటే నోట్లో ముద్ద పెట్టుకున్న నోరు దగ్గర నుంచి మొదలుకుంటే మనం మోషన్కి వెళ్ళి అక్కడ వాహిక వరకు అక్కడ వరకు కూడా డైజెషన్ సిస్టమే. దీంట్లో 108 స్టెప్పులు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 108 స్టెప్స్ ఉంటాయి. 108 స్టెప్పుల్లో లాస్ట్ లో అది షుగర్ గా మారాలి. దాన్నే గ్లూకోజ్ అంటారు. షుగర్ అంటే గ్లూకోజ్ అని అనుకోవాలి. మొట్టమొదటి ఇక్కడ మనం పాయింట్ ఏం నేర్చుకోవాలనుకుంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏమి తిన్నా, నువ్వు జామకాయ తిన్నా, కుర్కురే తిన్నా, చికెన్ పీస్ తిన్నా, లేదా ఇంకేదైనా ఆకు తిన్నా, ఏదైనా ఇది గ్లూకోజ్ గా మారుతుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దాన్నే కామన్ భాషలో షుగర్ అంటాం. షుగర్ అని అంటాం. ఓకేనా? కాబట్టి ఈ ఈ గ్లూకోజ్ ఎంత అవసరం అంటే మానవ శరీరానికి 0 to 5 గ్రామ్స్ మాత్రమే ఎప్పుడు బాడీలో ఉండాలి. ఎంత ఉండాలండి? 0 to 5 గ్రామ్స్. 0 గ్రామ్స్ ఉన్నా ఓకే, 5 గ్రామ్స్ వరకు ఉండాలి. ఎంత ఉండాలి? 5 గ్రామ్స్ వరకు ఎప్పుడు నిరంతరం మెయింటైన్ కావాలి. మన హార్ట్ బీట్ కనుక 70 సార్లు కొట్టుకోవాలని ఎట్లయితే చెప్తారో మన బాడీలో ఉండే గ్లూకోజ్ కానీ షుగర్ కంటెంట్ కానీ 5 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది. మాక్సిమం ఇస్ ద 5 గ్రామ్స్, అది మెయింటైన్ కావాలి. కానీ మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల మేడం చెప్తుంది 100 to 150 గ్రామ్స్ వస్తుందంట ఒకసారి. ఎట్లా వస్తుందో మరి దీనివల్ల ఏమేమి ఇబ్బందులు ఉంటాయో చూద్దాం. వచ్చే పదార్థాన్ని డైరెక్ట్ ఫస్ట్లోనే నోటికి వేసుకుంటున్నాం. వై ఇస్ ద అమౌంట్ ఆఫ్ షుగర్ విచ్ వీ రిక్వైర్ 0? బికాస్ షుగర్ వచ్చేది ఒకే స్టెప్ డైజెషన్లో. మీరు నోటికి వేసుకొని ఒక క్షణం లోపలే అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా డివైడ్ అయిపోతుంది. మీ రక్తానికి సడన్గా ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో 150 గ్రామ్స్ షుగర్ వాడుతుంటే అంత వెంటనే అంత గ్లూకోజ్ మీ రక్తానికి వచ్చేస్తుంది. Not just sugar. Again, next topic we were going to speak about was rice and wheat. So rice and wheat ఎందుకు మనకు సరి అయిన ఆహారం కాదంటే దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దానివల్ల రక్తానికి సడన్గా ఎక్కువగా గ్లూకోజ్. ఈ పిష్ట పదార్థం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అసలు ఏమంటుంది ఇక్కడ మేడం వచ్చేసి, ఇక్కడ రైస్ అంటే బియ్యము, వీట్ అంటే గోధుమలు. ఈ రైస్ లో వీటిలో పిష్ట పదార్థం అంటే పీచు పదార్థం లేకపోవడము. పీచు పదార్థం లేకపోతే దాన్ని ఫైబర్ అంటారు. పిష్ట పదార్థం అంటే పీచు పదార్థం లేకుండా ఉండడాన్ని, ఇంకా ఫైబర్ లేదు. మరి ఎక్కడ వస్తుంది సార్ ఫైబర్ అంటే? మన ఒడ్లు తీసుకుంటే 3 పొరలు ఉంటుందండి. ఒడ్లు ఎక్కడ ఉంటాయంటే 3 పొరలు.
పైన ఉన్న దాన్ని ఏమంటారంటే పొట్టు అంటారు, రెండవది తౌడు, మూడోది వైట్ రైస్. ఈ 3 పొరలు ఉంటది. ఈ 3 పొరల్లో మన తాత ముత్తాతల కాలంలో ఓన్లీ పైన పొట్టు తీసేసేవారు. మనం ఇప్పుడు ఆ తౌడు కూడా తీసేస్తున్నాం. ఓన్లీ ఆ తెల్ల పిప్పిని మాత్రమే తింటున్నాం. ఈ తౌడులోనే ఫైబర్ ఉంటది. ఈ తౌడు ఏదైతే ఉందో ఈ తౌడులో ఫైబర్ ఉంటది. ఈ ఫైబర్ అనేది లేకుండా పోతుంది, అంటే పీచు పదార్థం లేకుండా పోతుంది. మన తాత ముత్తాతలు తీసుకున్న ఫుడ్‌లో ఇది ఉండి ఆ గ్లూకోజ్‌ను నెమ్మదిగా వదిలిపెట్టేది. ఇది బాగా గమనించుకోవాలి. చాలా మంది మన తాత ముత్తాతలు కూడా గోధుమలు తిన్నారు గదా! మన తాత ముత్తాతలు కూడా రైస్ తిన్నారు గదా! ఇదేమో కొత్తగా వచ్చిందా? 2, 300 సంవత్సరాల క్రితం నుంచి తింటున్నాం గదా! ఇప్పుడే ఎందుకు డయాబెటిక్ వస్తుంది? ఇప్పుడే ఎందుకు కొలెస్ట్రాల్? ఎందుకు ఇయన్నీ వస్తున్నాయంటే ఇది జరిగినటువంటి విధ్వంసం. వాళ్ళు ఓన్లీ పైన పొట్టు మాత్రమే తీసేవాళ్ళు. మనం లోపల ఉన్న తౌడును కూడా తీస్తున్నాం. పాలిష్డ్ చేస్తున్నాం. గోధుమలైనా పాలిష్ చేస్తున్నాం. అందువలన ఈ గ్లూకోజ్ అనేది ఒకేసారి 150 గ్రాములు ఏమైతుంది మరి ఈ 150 గ్రాములు పడితే అనేది మనం బాగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేస్తుంది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. ఎస్, కార్బోహైడ్రేట్ అనే పదం కూడా మనం రాసుకోవాలి. కార్బోహైడ్రేట్ అంటే స్టార్చ్, గంజి. కార్బోహైడ్రేట్ అంటే స్టార్చ్. సో కార్బోహైడ్రేట్ ఏమైతుంది? కార్బోహైడ్రేట్ గా మారుతుంది. సో రక్తం పని ఏమి అని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్కి ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఈస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అన్నీ ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి జామున్కి చేస్తామే పాకం. ఇది బాగా గమనించుకోవాలి. ఈ గ్లూకోజ్ ఎక్కువైతే ఫస్ట్ మన బాడీలో ఏం జరుగుతుందంటే రక్తం అనేది చాలా పలచగా నీళ్ళలాగా ఉండాలి. కానీ దాన్ని చిక్కగా చేస్తున్నాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మాతృమూర్తులు చాలా మంది ఉన్నారు. గులాబ్ జామ్ రెడీ చేస్తూ ఉంటారు. ఈ గులాబ్ జామ్ రెడీ చేసే క్రమంలో ఏం చేస్తారు? ఫస్ట్ నీళ్ళని తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేస్తూ చక్కెర కొంచెం వేస్తూ ఉంటారు. ఈ చక్కెర వేసే కొద్ది ఏమైతుంది అది సో మొత్తం కూడా చిక్కగా మారిపోతా ఉంది. జింకలాగా బంకలాగా మారిపోతా ఉంది. రాను లాస్ట్‌కి ఏమైపోతది? అది వేడి చేసిన కదే అది మంచి గడ్డ గట్టిపోతా ఉంటది. ఇదే ప్రాసెస్ అక్కడ కూడా రక్తం కూడా నీళ్ళలాగా ఉంటది. పై పుట్టుకతో నీళ్ళలాగానే వస్తది. మనం తినే ఆహారం మొత్తం కూడా గ్లూకోజ్‌గా వచ్చి మరలా తింటుండంతోటి ఆ గ్లూకోజ్ అంతా ఒకేసారి మారి ఇక్కడ గులాబ్ జామ్ జ్యూస్ ఎట్లా తయారవుతుందో మన బ్లడ్ కూడా చిక్కబడుతుంది. మనం తినే ఆహారం వల్లనే మన బాడీలో ఈ రక్తం చిక్కబడుతుంది. రక్తం యొక్క పని ఏందంటే గుండె నుంచి బయలుదేరాల మంచి రక్తాన్ని తీసుకొచ్చి అన్ని కణాలకు అందించి అక్కడి నుంచి మళ్ళీ చెడు పదార్థాలను తీసుకెళ్లి గుండెకు అందిస్తే గుండె దాన్ని క్లీన్ చేస్తుంది. ఇది రక్తం యొక్క పని. అది పలచగా ఉంటే తొందరగా వెళ్తది, తొందరగా వస్తది. ఎక్కువ సర్క్యులేషన్ జరుగుతది. ఎప్పుడైతే ఇది చిక్కబడుతుందో అది పోవడానికి కష్టమవుతది, రావడానికి కష్టమవుతది. మొట్టమొదటగా బ్లడ్ అనేది చిక్కబడుతుంది. గ్లూకోజ్ రావడం ఏమైతుంది? బ్లడ్ చిక్కబడుతుంది. ఇది ఒకసారి మీరు తంబిస్తే నేను సెకండ్ పాయింట్‌లోకి వెళ్తాను. మీరు అలర్ట్‌గా ఉంటే నేను ఇంకా చాలా వివరించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఏం జరుగుతుంది? అలా తయారు చేస్తున్నాం. ఎందుకు? చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది? నీళ్ళు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకంలాగా మందగా చిక్కగా తయారవుతుంది. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది? అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది. సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి, మళ్ళా రక్తాన్ని పలసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది? మన లివర్ డ్రా చేసింది అనే ఇక్కడ యకృత్. అదేం చేస్తుంది? ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది? ఎక్కువైన గ్లూకోజ్ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువైన గ్లూకోజ్ ఇప్పుడు మీ రూమ్లో పేపర్లు అలా ఇక్కడ బాగా గమనించుకోవాలి. భగవంతుడు మనం ఇలా చేస్తానేమో అనుకునే మంచి ఏర్పాటు చేశాడు. భగవంతుడికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏమైతుందంటే
మన బాడీలో మళ్ళీ మళ్ళీ మనం తింటూనే ఉన్నాం. ఇట్లాంటి వెరైటీలు తింటుండడం వల్ల ఈ గ్లూకోజ్ ఎక్కువైపోతుంది కాబట్టి చాలా మంది అన్ని ఆర్గాన్స్ ఇంపార్టెంటే, గుండె కూడా ఇంపార్టెంటే. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయితే ఆర్గాన్ నన్నడిగితే లివర్ అని చెప్తాను. లివర్ అనేది కెమిస్ట్రీ‌లా వెరీ ఫ్రెండ్లీ ఆర్గాన్ ఏదేంటంటే మనిషికి ఎక్కువ సహాయం చేసేటువంటి ఆర్గాను లివర్. ఈ లివర్ ఏం చేస్తదంటే ఈ గ్లూకోజ్ అయిన దాన్ని ఏమైతదంటే కొన్ని కొన్ని పదార్థాలుగా మార్చేస్తుంటది. ఇదొక కెమిస్ట్రీ ల్యాబ్. ఇది ఏమైపోయింది ఫస్ట్ గ్లూకోజ్ 5 గ్రాములు ఉండాల్సింది 150 గ్రాములయింది. ఈ 150 గ్రాములైనటువంటి గ్లూకోజ్‌ను సో రక్తాన్ని చిక్కబరిచేసింది. ఇక రక్తం ఇంకా చిక్కబడిపోతే అత్యంత ప్రమాదం ఉంటది కాబట్టి నెక్స్ట్ ఏమైపోతుందంటే గ్లైకోజన్ అని మారుస్తుంది. ఏమైంది మారుస్తుంది? గ్లైకోజన్‌గా మారుస్తుంది. ఫస్ట్ ఏమైంది? కార్బోహైడ్రేట్ అయింది. గ్లైకోజన్ కూడా మారుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తదో చూద్దాం. పిల్లిగా పడున్నాయి అనుకోండి. సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దేర్. అప్పుడు ఏం చేస్తారు? అన్ని పేపర్స్ని తెచ్చేసి ఒక ఫైల్లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని బాడీ మేనేజ్ చేసే దానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్గా తయారు చేస్తుంది. కానీ అక్కడికి ఆగట్లేదు. టేబుల్ పైన 15 ఫైళ్ళు పడున్నాయి అటు ఇటు. సో అప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ ఆ ఫైళ్ళన్నీ ఒక చోట తెచ్చి ఒక బాక్స్లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది? ఫ్యాట్గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది? వేరే వేరే దేహంలో బయట పెరిఫెరీ ఏమైంది ఇప్పుడు గ్లైకోజన్ అయితే దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి. మనం ఏదన్నా మెడికల్ రిపోర్ట్ చూడంగానే బీపీ అయితే ఇంత రేంజ్ ఉండాలి, బ్లడ్ అయితే ఇంత రేంజ్ ఉండాలి, కొలెస్ట్రాల్ అయితే ఇంత రేంజ్, ఈ రేంజ్‌లో ఉండాలని. ఆ రేంజ్ దాటిపోతే మనిషికి చాలా ప్రమాదం కాబట్టి ఇదేమైపోయింది గ్లైకోజన్ ఒక రేంజ్ ఉంది. ఆ గ్లైకోజన్ రేంజ్ అయిపోగానే ఇంకేం చేస్తుంది? ఈ లివర్ ఏం చేస్తుందంటే ఈ మనిషి ఇట్లా వినేటట్లేదని దాన్ని ఫ్యాట్‌గా మారుస్తుంది. ఫ్యాట్ అంటే ఏంది? లావైపోవడం గాని, సన్నమైపోవడం గాని. ఇది మన బాడీ ఎట్లుంటదంటే పాలిథీన్ కవర్ లాగుంటది. పాలిథీన్ కవర్ చూడండి ఎంత కావాలంటే అంత సాగుతా ఉంటది. సో నేనేమి తినట్లేదండి. సో నాకెందుకు ఫ్యాట్ వచ్చింది? నేనేమి అవేమి తినట్లేదు, ఇవేమి తినట్లేదు. నేను నెయ్యి తినట్లేదు, లేదు ఇంకేదో స్వీట్లు తినట్లేదు అంటాం. ఇక్కడ మనం తినే గోధుమలు, రైసే. ఫ్యాట్ రావడానికి గల కారణం గూడా. ఫ్యాట్ రావడం మనం ఒబేసిటీ అండర్ వెయిట్ ఉండడానికి గల కారణం, ఒబేసిటీ కావడానికి గల కారణము ఎక్సెస్ గ్లూకోజ్ అంటే ఎక్సెస్ గ్లూకోజ్ అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ అని అనుకోవాలంతే. ఎక్సెస్ మనకు ఇది ఫ్యాట్‌గా మారింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. రీజన్స్లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము? ఒబేసిటీ. లావుగా ఉండేదే ఒక రోగము. 40% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అని చెప్పాను పొద్దున. సో ఎక్కువైన గ్లైకోజన్ని ఫ్యాట్గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబేసిటీ అని పిలుస్తాం. అక్కడికి ఆగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తం లోపలికి. సో అప్పుడేమవుతుంది? దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము? కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 ఇక్కడ చాలా వరకు మనం తెలుసుకోవాల్సినది ఏందంటే మేజర్‌గా తెలుసుకోవాల్సింది ఏందంటే మన పిల్లలందరూ కూడా ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా కూడా బొద్దుగా పుడుతున్నారు. బొద్దుగా ఉంటున్నారని దీనికి ఒక ముద్దు పేరు పెట్టుకుంటున్నాం. మా పిల్లోడు చాలా బొద్దుగా ఉంటాడు. కాదు నాయనా అది లావు, ఫ్యాటు మీకు అనేక రకాల అనారోగ్య సమస్యలొస్తున్నాయని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఇది బాగా గమనించుకోవాలి. ఫ్యాట్ అనేది కూడా మనం తీసుకునే ఫుడ్ ద్వారా మాత్రమే వస్తుందన్న సంగతి మనము బాగా గమనించుకోవాలి. ఫ్యాట్ టైప్ అండర్ వెయిట్ ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ వెయిట్ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకే హార్ట్ స్ట్రోక్స్ అంటే రీసెంట్ స్టడీస్‌లో తెలిసిందేందంటే అండర్ వెయిట్ తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకు, బక్కగా ఉన్న వాళ్ళకే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయంట. వీళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందంట. తెలుసుకోరు. చాలా మంది అండర్ వెయిట్ ఉండడం వల్ల నాకేం లేదు. నేను పర్ఫెక్ట్‌గా ఉన్న లావు ఉన్నోళ్ళకే వస్తుంది. నో. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకే ఎక్కువగా సమస్యలొస్తున్నాయని ఈ రీసెంట్ స్టడీస్‌లో మనకు బాగా తేలింది. అంటే ఈ కొలెస్ట్రాల్ రావడం కూడా పెద్ద సమస్య అన్న విషయాన్ని మనం బాగా గమనించుకోవాలి. ఇది ఒక్కసారి అందరం కూడా గమనించుకోవాలి. కొలెస్ట్రాల్ నాకెందుకు వస్తున్నాయి కొలెస్ట్రాల్ అంటే నువ్వు తినేటువంటి ఫుడ్ వల్లనే వస్తున్నాయన్న సంగతి మనం గుర్తెరగాలన్న విషయం అందరూ కూడా గమనించుకోవాలి. 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మింగుతున్నారు. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది?
మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ? మన యకృత్తు దాన్ని. చాలా మంది ఇది పెద్ద అపోహ. నేను మంచి ఫుడ్ తింటున్నాను, నాకు కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుందంటే, నువ్వు తీసుకున్న ఫుడ్ లో నువ్వు ఏది తీసుకున్నా ఆ ఎక్సెస్ గ్లూకోజ్ వలనే నీకు కొలెస్ట్రాల్ వస్తుంది అన్న విషయం. చిన్న పిల్లలకు హార్ట్ స్ట్రోక్స్ రావడం ఏంటి? అదే విధంగా కాలేజ్ చదువుకున్న పిల్లలకు, స్కూల్ చదువుకున్న పిల్లలకు కూర్చొని హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి, కొలెస్ట్రాల్ ఎందుకు వస్తున్నాయంటే మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉందన్న విషయం మనము అలర్ట్ గా గమనించుకోవాలి. కొలెస్ట్రాల్ గా మారుతుంది. ఈ కొలెస్ట్రాల్ అసలు ఏమవుతుందో మనం ఒకసారి బాగా తెలుసుకుందాం. మీరు అలర్ట్ గా ఉంటే ఒకసారి ఇక్కడ ఒక తంబిద్దాం, ఏదో ఒక రియాక్షన్ ఇస్తే మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, మీరు తింటుండే బియ్యం, గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది, ఆ లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు రక్తంలో ఉండేది దయచేసి మీరు ఈ డయాగ్రామ్ బాగా గమనించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు మనకి హార్ట్ స్ట్రోక్స్ ఎట్లా వస్తాయో సింపుల్ ఒకసారి చూద్దాం. కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లోపల ఇట్ స్టార్ట్స్ గెటింగ్ డిపాజిటెడ్. సో వెన్ ఇట్ డిపాజిట్స్ అరౌండ్ ద హార్ట్. సో హార్ట్ ఎలాంటిది? ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది? బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దానిది. కానీ దానికి నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెజల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది? ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడి నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది? దిస్ పార్ట్ డైస్. ఒకేసారి మన హార్ట్లో ఒక పెద్ద రీజన్లో ఇలా జరిగితే ఏమంటాము? హార్ట్ అటాక్. రైట్. సింపుల్ గా దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే, మనం రోజు చెట్లకు నల్లా పైప్ పెడతాం. స్టార్టింగ్ లో పైప్ చాలా క్లీన్ గా ఉంటుంది, చాలా ప్రెజర్ వస్తుంది. రాను 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 దాంట్లో ఒక గ్రీనిష్ గా పాచి పట్టిపోతా ఉంది, గ్రీనిష్ గా. కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ పైప్ నిండా మొత్తం కూడా గ్రీన్ గా పాకూరు పట్టిపోవడంతో ఏమైతే ఆ పైప్ ఎక్కడికక్కడ ఎంత పగులుతా ఉంది. మన బాడీలో కూడా ఈ కొలెస్ట్రాల్ అనేవి ఈ గుండె చుట్టూన్నటువంటి ధమనులు, సిరలు ఏదైతే ఉన్నాయో ఆ రక్తనాళ గోడల మీద పేరుకొని పోతుంటది. ఈ రక్తనాళ గోడల మీద పేరుకొని పోవడంతో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడానికి అప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దీనికి గల కారణం ఏంటి అంటే కూడా ఎక్సెస్ గ్లూకోజే. నువ్వు తింటున్నటువంటి బియ్యమే, నువ్వు తింటున్నటువంటి గోధుమలే, నువ్వు తింటున్నటువంటి ఇడ్లీయే, నువ్వు తింటున్న చపాతీయే, నువ్వు తింటున్నదే అన్న సంగతి మనకు పూర్తిగా తెలియదు. హార్ట్ అటాక్ అయ్యి చిన్న చిన్న వయసులోనే ఏమి తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు? స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి? లోపల ఇక్కడ బాగా గమనించాలి. స్టంట్ అంటే ఏం చేస్తారు అనేది బాగా గమనించండి. మళ్ళా ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు. దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అట్టే ఉంటుందా? ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళీ ఇక్కడ బ్లాక్ కావచ్చు, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రండి, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తామని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్ట్. మీరు స్టంట్ వేసేది కూడా టెంపరరీ. నీ బాడీ, నీ అలవాట్లు, నీ ఆహారం మారకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళొకసారి పడుతుంది. మళ్ళీ టెంపరరీ సొల్యూషన్ మాత్రమే స్టంట్ అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యూ అగేన్స్ట్ మళ్ళా కాకుండా ఉండదు, అప్పటికప్పుడు ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారవుతుంది. ఇదే ప్రాసెస్ మీకు ఎప్పుడు బ్రెయిన్లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము?
స్ట్రోక్ అని పిలుస్తాం. మన బ్రెయిన్ ఒక భాగము. ఇది బాగా గమనించాలి. శత్రువు కూడా రాకూడదు ఈ పెరాలసిస్ అనేది. పెరాలసిస్ ఏమనుకోవచ్చు అంటే ప్రత్యక్ష నరకం అని చెప్పొచ్చు అండి. ఒక కాలు ఒక చెయ్యి పడిపోయి ఒక సేవ చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువగా అట్లాంటి ప్రాబ్లం వచ్చిన కోట్లాది రూపాయలు ఉన్న పేరెంట్స్ కూడా పేరెంట్స్ ను పిల్లలు వదిలేస్తున్నారు. ఇంకేం చేస్తారు ఇంతే ఇలా లైఫ్ అని చెప్పేసి. అట్లాంటి స్ట్రోక్ రావడానికి గల కారణం కూడా ఈ ఎక్సెస్ గ్లూకోజే. సో ఈ స్ట్రోక్ ఎట్లా వస్తుందో ఎట్లా హ్యాపెండ్ అవుతుందో గుండెలో జరిగినప్పుడు గుండె స్ట్రోక్ వస్తుంది. ఇదే సేమ్ ప్రాసెస్ అక్కడ బ్రెయిన్ లో జరిగితే ఒకసారి చెప్తా చూడండి మేడం. రక్తం సప్లై లేకుండా ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం. సో ఏ భాగంలో జరుగుతుందో ఆ ఎఫెక్ట్ దాని కంట్రోల్ ఏ భాగం పైన ఉంటుందో అది స్టాప్ అయిపోతుంది. యూజువలీ ఏమవుతుంది, రైట్ సైడ్ మొత్తం ఆగిపోతుంది, లేకుంటే లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది. లెఫ్ట్ సైడెడ్ పారాలిసిస్ అంటాం. రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ. సో రైట్ సైడ్లో స్ట్రోక్ జరిగితే మన లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది, ఆర్ వైస్ వర్సా, ఆపోజిట్. సో స్ట్రోక్ ఎందుకు అవుతుంది? ఎక్కువైన గ్లూకోజ్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకు స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ లో ఎందుకు స్ట్రోక్ వస్తుంది అంటే ఎక్కువైన గ్లూకోజ్ ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి నరాలకు మధ్యన అడ్డుపడుతుంది రక్త ప్రసరణకు. ఎక్సెస్ గ్లూకోజ్ అనేది ప్రధాన శత్రువు. కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్లో ఉండే వెజిల్స్ని బ్లాక్ చేసేసి స్ట్రోక్ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది? ఇంకో పెద్ద రోగం వి స్టార్టెడ్ విత్ బీపీ ఆర్ హైపర్. ఇది చాలా లైట్ గా తీసుకుంటారు. ఏముంది నాకు బీపీ వచ్చింది అని అంటారు. హైపర్ టెన్షన్. ఈ హైపర్ టెన్షన్ కూడా ఎందుకు జరుగుతుంది? బీపీ అనేది చాలా తక్కువ సమస్య అనుకుంటారు. హైపర్ టెన్షన్ అనేది కూడా ఎట్లా ఫామ్ అవుతుంది? ఈ ఎక్సెస్ గ్లూకోజ్ వల్లనే. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది? రక్తము మందంగా ఉంది. నీళ్ళగా పారుతుంటే అది ప్రెషర్ ఉండదు, మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్. ఇప్పుడు ఏమైపోతుంది, మనం కొత్త పైప్ తీసుకొచ్చాము. నల్ల పైప్ ఏమైంది, వాటర్ పైపును మన పిల్లోళ్ళు ఎవరో తొక్కారు. తొక్కితే ఏమైతుంది, ప్రెషర్ పగిలిపోతుంది ఒక చోట. లేదంటే వాటర్ ఫ్రీగా ఉంటే పర్లేదు, అదే మురికి వాటర్ వచ్చినా గానీ ఎక్కడికక్కడ స్ట్రక్ అవుతుంది. మన బాడీలో ఉన్న బ్లడ్ కూడా మందంగా ఉండడం. ఇలా గులాబ్ జామున్ ఉదాహరణ తీసుకున్నాం కదా. బీపీ రావడానికి గల కారణం కూడా ఈ రక్తము చిక్కబడమే కారణం. ఈ రక్తం చిక్కబడడానికి గల కారణం అందరూ ఉప్పు అనుకుంటారు. ఉప్పు కొంతమేర మాత్రమే ఉన్నదాన్ని పెంచుతుంది, కానీ దానికంటే చక్కెర చాలా ప్రమాదం. చక్కెర మీన్స్ గ్లూకోజ్. అవుతుంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. సో మేము చెట్లకు నీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తాం, అంత దూరం ఉంటే చెట్టు పైప్ రావట్లేదంటే పైప్కి సగం ఇలా మూస్తాం. ఏమవుతుంది, నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది. సో మన దేహం లోపల బ్లడ్ వెజల్స్లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము, దాన్ని బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు, ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. ఉప్పు తింటే బీపీ ఎక్కువ అవుతుంది, కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంతున్నా చక్కెర బాగా తింటుంటారు, సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటుంటారు. కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందేది చక్కెర అనేది, ఎప్పుడు బీపీ వచ్చినప్పుడు. ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు. ఇవన్నీ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ని ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బీసీ పైనే కూర్చొనేస్తుంది. ఇది అందరు లాస్ట్ లో వచ్చే ప్రాసెస్. ఈ రోజులు అందరూ కూడా నీకు రాలేదా, ఇంకా నీకు ప్రమోషన్ రాలేదా అనుకుంటారు. ఏంటిది? షుగర్. డయాబెటిక్ రాకముందుకే ఇవన్నీ మీ బాడీ లోపల ఉంటాయి. మీరు టెస్ట్ చేసుకుంటే తెలుస్తుందని భయపడి టెస్ట్లు చేసుకోరు. ఇది లాస్ట్ లో నీకు డయాబెటిక్ వచ్చిందంటే దానికంటే ముందు బీపీ ఉంటుంది, దానికంటే ముందు కొలెస్ట్రాల్ ఉంటుంది, దానికంటే ముందు నీకు ఫ్యాట్ ఉంటుంది, దానికంటే ముందు గ్లైకోజన్ ఉంటుంది. అన్ని రకాల సమస్యలకు నువ్వు రెడీమేడ్ గా ఉన్నావు. డయాబెటిక్ అనేది ఒక గ్యాంగ్ లీడర్ లాంటిది. ఆల్రెడీ తన గ్యాంగ్ మొత్తం రెడీ చేసుకుంటుందన్న సంగతి మనం బాగా గమనించుకోవాలి. ఇది కూడా మనం షుగర్ టెస్ట్లు చేసుకునేది ఏ టెస్ట్ చేసుకోవాలనేది కూడా చాలా బాగా చెప్తుంది. మీరు బాగా వినాలి. అందరూ కూడా ఈ రోజు చెక్ చేసుకున్న 80, రేపు 180. ఈ రోజు బాగున్నప్పుడు సంతోషపడతారు, రేపు పెరగగానే కంగారు పడతా ఉంటారు. అసలు ఎట్లా టెస్ట్ చేసుకోవాలి, ఆ యొక్క షుగర్ టెస్ట్ గురించి కూడా మేడం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, విన్నాం. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగెత్తుంటే మధ్యలో సెల్స్ విల్ బి డిస్పర్స్, దట్ ఈస్
రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, 3 types of cells. సో ఎర్ర కణాల పైనే వెళ్ళి గ్లూకోజ్ కూర్చొనేసినప్పుడు దాన్ని ఏమంటాము? గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1. ఇది నోట్ చేసుకోవాలి మనందరం కూడా. గ్లైకోజేటెడ్ హిమోగ్లోబిన్ డయాబెటిక్ చేయాల్సిన టెస్ట్ ఏంటంటే HbA1c అనే టెస్ట్ చేయాలి. దీన్ని 90 రోజుల యావరేజ్. ఇప్పుడు స్కూల్లోకి పిల్లోడు వెళ్తున్నాడు, వెళ్ళగానే ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో 100కు 100 వచ్చినాయి, ఓకే హ్యాపీనేనా? కాదు, అన్నిట్లో వచ్చి యావరేజ్ గా పాస్ అయ్యి బ్రహ్మాండ బయటకు వస్తున్నాయి, అది బయటకు వచ్చినట్టు లెక్క ఇది. సో HbA1c అనేది 90 రోజుల టెస్ట్. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది? దాన్ని డయాబెటీస్ అని పిలుస్తాం. సో ఏం జరిగింది ఇక్కడ? ఎక్కువైన గ్లూకోజు షుగర్కైనా కారణం కావచ్చు, బీపీకైనా కారణం కావచ్చు, స్ట్రోక్ కావచ్చు. దయచేసి ఈ మాటలు చాలా బాగా వినాలి. ఎక్కువైన గ్లూకోజు షుగర్ కైనా కారణం కావచ్చు, బీపీకైనా కారణం కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, ఒబిసిటీ కావచ్చు. సో ఆల్ ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకు దేనివల్ల వస్తుంది? రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకుండా ఉండే దానివల్లనే వస్తుంది. సో మూల కారణం ఒకటే. సూపర్. ఈ పాయింట్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామా? సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, నీకు ఏదైనా పేరు పెట్టుకో, షుగర్ అంటావా, బీపీ అంటావా, కొలెస్ట్రాల్ అంటావా, హార్ట్ స్ట్రోక్స్ అంటావా, పెరాలసిస్ స్ట్రోక్స్ అంటావా, ఫ్యాట్ అంటావా, ఇంక ఏమైనా పెట్టుకో, నువ్వు పేర్లు ఏదైనా పెట్టుకో, మూల కారణం ఒకటే, శత్రువు ఒకటే. ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల ఈ ప్రమాదాలన్నీ వస్తున్నాయి. శత్రువు ఒకటి తెలిసిపోతున్నాడు మనకు. రోగాల రూపాలు వేరే వేరే, ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ రూట్ కాజ్ ఆఫ్ నాట్ మేనేజింగ్ ద గ్లూకోజ్ ప్రాపర్. నాట్ మేనేజింగ్ ద గ్లూకోజ్ ప్రాపర్లీ, మన గ్లూకోజ్ ను ప్రాపర్ గా మెయింటైన్ చేయలేకపోతున్నాం. సో ఈ HbA1c అనేది చాలా మంది షుగర్ పేషెంట్స్ ఓన్లీ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ మాత్రమే చెక్ చేసుకుంటుంటారు. అంటే తినక ముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉందని. అది ఏమి ఇస్తుంది మీకు వాల్యూ? ఈ రక్తంలో ఉండే నీళ్ళ భాగంలో ఎంత చక్కెర కరిగింది అని చూపిస్తుంది. ఒక్కొక్క క్షణం అది మారుతూ ఉంటుంది. మీరు పడుకొని లేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, తిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, కొంచెం నడిచి వస్తే ఆ గ్లూకోజ్ వాడింటారు, తగ్గుతుంది. సో అలా మారుతూ ఉంటుంది. కరెక్ట్ ఐడియా మీకు దాంతో రాదు. కరెక్ట్ ఐడియా మీకు వచ్చేది ఈ HbA1cతో. సో దీన్ని 3 monthsకి ఒకసారి అయినా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి అది వెళ్ళి ఆర్బీసీతో కనెక్ట్ అయిపోతే ఆ ఆర్బీసీ ఉండేంత వరకు అది ఎక్కడ పోదు. ఆ గ్లూకోజ్ ఇస్ అటాచ్ టు ద ఆర్బీసీ. ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఎంత? 120 days. ఇది కూడా బాగా గమనించుకోవాలి. మన బాడీలో ఒక కణం పుట్టిందంటే ఆ కణం యొక్క లైఫ్ 120 రోజులు ఉంటుందండి. పుట్టి చనిపోవడానికి 120 రోజులు ఏ కణమైనా కానీ. సో 90 to 120 days. 120 days ఉందంటే సూపర్ కణం అన్నట్టు. కొన్ని కణాలు 1 రోజులో చనిపోతాయి, కొన్ని కణాలు 20 రోజుల్లో చనిపోతాయి. మాక్సిమం లైఫ్ ఎంత అంటే 120 రోజుల్లో ఆ కణము చనిపోతుంది. మన బాడీలో ఎప్పుడు కోటాను కోట్ల కణాలు పుడుతుంటాయి, కోటాను కోట్ల కణాలు చనిపోతుంటాయి. ఎవరి దగ్గర అయితే చనిపోయే కణాలు పుట్టే కణాలు ఈక్వల్ గా ఉంటే వాళ్ళ బాడీ పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. చనిపోయే కణాలు ఎక్కువ ఉన్నాయి, సో ఆరోగ్యంగా పుట్టే కణాలు తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. షుగర్ ఎవరికైనా, డయాబెటిక్ ఎవరికైనా ఉందంటే వాళ్ళు చేసుకోవాల్సిన టెస్ట్ HbA1c. ప్రతి 90 రోజులకు మాత్రమే దాన్ని చెక్ చేసుకోవడం మంచిది. సో 3 months తర్వాత మన దేహంలో ఉండే ఆర్బీసీ డిస్ట్రాయ్ అయ్యి కొత్త ఆర్బీసీ వస్తూ ఉంటుంది. సో మీరు HbA1c చేసినప్పుడు 3 monthsలో యావరేజ్ ఎంత షుగర్ ఉంది అని సరిగ్గా తెలుస్తుంది. ఎంత ఉండాలి అంటే 6.5 కింద ఉంటే మీరు నార్మల్లో ఉన్నారు. ఎంత ఉండాలి అంటే 6.5 బిలో ఉంటే మీరు నార్మల్ గా ఉన్నట్టు, అంటే ప్రీ డయాబెటిస్ లో ఉన్నట్టు. ఇది కూడా మనం నోట్ చేసుకోవడం మంచిది. 6.5 బిలో ఉండాలి. 6.5 to 7.5 అంటే బార్డర్ లైన్, షుగర్ వస్తుంది అని చెప్తుంది దేహం. ఇంకా 10, 11, 12, 14, 16 వరకు చూస్తుంటాం. సో అంత 9 పైన 10 పైన పోయిందంటే అప్పుడు మీకు షుగర్ వల్ల అయ్యే అదర్ ఎఫెక్ట్స్ లైక్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేది, కంట్ల పైన ఎఫెక్ట్, రెటినోపతి అయ్యేది, లేకుంటే నర్వ్స్ డ్యామేజ్ అయ్యేది, న్యూరోపతి అయ్యేది, అన్ని ఛాన్సెస్. రెటినోపతి అని చెప్తుంది మేడం, న్యూరోపతి చెప్తుంది, ఈ డయాబెటిక్ వల్ల వచ్చేది ఇంకా మనం ఎక్కువ ఉంటాయి. లేకుంటే దెబ్బ తగిలితే
గ్యాంగ్రీన్ అయ్యేది, బాగా కాకుండా ఉండి వూండ్ ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేయాల్సి వచ్చేది. ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు మీ హెచ్బిఏవన్సీ 10 కంటే పైన ఉన్నప్పుడు, 9-10 ఉన్నప్పుడు. సో హెచ్బిఏవన్సీ ఈజ్ ద కరెక్ట్ మానిటర్ ఫర్ యువర్ డయాబెటీస్ కంట్రోల్. ఎందుకు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మేము ఏం కాన్సన్ట్రేట్ చేయాలి ఈ రోగాలన్నీ. ఇది దయచేసి మీరు అందరు ఈ పాయింట్ బాగా వినాలి. మంచిదే కదా, అన్ని దానికి ఒకే రూట్ కాజ్ అంటే ఈజీ అయింది కదా. అన్ని ప్రివెన్షన్, ఇది ఒక్కటి అన్ని ప్రివెన్షన్ అని చెప్తుంది మేడం. ప్రివెన్షన్ ఈ మాట కూడా మనం బాగా ప్రివెన్షన్, అన్నిటికీ ప్రివెన్షన్ కంట్రోల్ చేస్తే సరిపోతుంది. అన్ని దానికి క్యూర్ ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. సో ఇట్ ఈస్ గుడ్ వెన్ వే గుడ్ దట్ ద రూట్ కాజ్ ఇస్ ద సేమ్. లేకుంటే బీపీకి ఒకటి చేయాలి, కొలెస్ట్రాల్కి ఒకటి చేయాలి, షుగర్కి ఒకటి చేయాలంటే ఎంత కష్టం. అన్ని రోగాలకి మూల కారణం ఒక్కటే ఉండే దానివల్ల దీని ఒక్కదాని గురించి మేము గమనించితే సరిపోతుంది. ఒకసారి మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. సో మేడం గారు మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఖాదర్వల్లి గారి డాక్టర్, వీళ్ళు ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేస్తున్నారు. సో చాలా చక్కటి వీడియో. సో మేడంకి ఒకసారి అందరు కూడా మీ రియాక్షన్స్, అక్కడ హార్ట్ సింబల్ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు కావడం, మనకు అట్లాంటి వీడియో దొరకడం కూడా రియల్లీ వీఆర్ బ్లెస్డ్ పీపుల్ అనుకోవాలి. అంటే సో ఇప్పుడు అన్నిటికీ మూల కారణం తెలిసిపోయింది. ఇంతవరకు సమాజంలో ఉన్నటువంటి అనేక అనారోగ్య సమస్యలు గల కారణాలు, మేజర్ కారణం ఎక్సెస్ గ్లూకోజ్. సార్ ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయండి సార్, కేవైపీ. సో దీనికి ఈ రోజు మన టాపిక్ కాఫీ ఎలా పరిష్కారం అవుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ కాఫీ ఎట్లా పరిష్కారం అవుతుంది, ఈ ఎక్సెస్ గ్లూకోజ్ కి ఎలా పరిష్కారం అవుతుంది. గ్లూకోజ్ అనేది చాలా మిత్రుడు. ఎక్సెస్ గ్లూకోజ్ అనేది మిత్రత్వం ఎక్కువ పెరిగినా కానీ కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శత్రువు ఏంటంటే ఎక్సెస్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు గల కారణం ఎక్సెస్ గ్లూకోజ్. ఈ ఎక్సెస్ గ్లూకోజ్ కు సో మనకు ఇది ఎలా దీన్ని బయటకు తీసుకురావడానికి మన కాఫీ ఎలా పరిష్కారం అవుతుంది అనేది మనము ఈ రోజు మన టాపిక్. సో మొట్టమొదటి ఇంగ్రీడియంట్ మన కాఫీ అనేది 2 వేరియంట్స్ ఉంటుంది. క్రీమర్ అండ్ బ్లాక్ 50-50 ప్యాకెట్స్ ఉంటాయి. ఒక దాంట్లో 50-50 ప్యాకెట్స్. మన కాఫీ పేరు సో న్యాచురల్ ఆయుర్వేదిక్ ఆర్గానిక్ కాఫీ అని పెట్టుకుంటే సరిపోతుంది మన కాఫీకి. సో ఇక్కడ చూడండి, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో సలేసియా రెటిక్యులేటా, ఏకనాయకం, అనుగూర చెట్టు, సప్తరంగ అని అంటారు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఆయుర్వేదం అనేది చాలా గొప్పది. ఆయుర్వేదం అనేది చాలా భయపడుతుంటాం. ఎందుకు భయపడుతుంటాం అంటే 2 రీజన్స్ తో భయపడుతుంటాం. ఆయుర్వేదం అనేది చాలా గొప్పది, కానీ ఎందుకంటే టేస్టీగా ఉండదు. కషాయాల రూపంలో, లేహాల రూపంలో ఉంటుంది. మన తాత ముత్తాతలు ఈజీగా తీసుకున్నారు, మనం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి సో ఇది టేస్టీగా ఉండదు కాబట్టి ఆయుర్వేదాన్ని పక్కన పెడతాం. 2 రీజన్ ఏంటంటే ఈ నవీన సైన్స్, ఈ మోడర్న్ సైన్స్ లెక్క ప్రకారంగా క్లినికల్ ట్రయల్స్ ఉండవు, శాస్త్రీయ నిరూపణలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని మన R&D సహాయంతో, ఫస్ట్ వీడియోలో మీరు ఎంతమంది గమనించారో మరి ఏకనాయకం గురించి చెప్పి నేను మన R&D గురించి చెప్తా. ఈ సాల్సిటాల్, ఈ ఏకనాయకం మొక్క, అనుగూర చెట్టు, సప్తరంగ గురించి ఆయుర్వేదంలో ఆయుర్వేద పితామహుడు చరక మహర్షి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితము ఈ యొక్క చెట్టు యొక్క బెరడును నైట్ నానబెట్టుకొని తెల్లారి కషాయం కనుక తాగితే థౌజండ్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని రాశారు. ఎన్నండి, 1000 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ 1000 రకాల హెల్త్ బెనిఫిట్స్ లో ఒక బెనిఫిట్ ఏంటంటే ఈ గ్లూకోజ్ ను మేనేజ్ చేయడం, ఈ షుగర్ లెవెల్ ను మేనేజ్ చేయడం అనేది దీంట్లో ఉన్నటువంటిది. మరి ఇది నిజమా కాదా అని చెప్పి మన కంపెనీ 2013లో దీని మీద శాస్త్రీయంగా నిరూపించడానికి మన యొక్క R&D సాయంతో క్లినికల్ ట్రయల్స్ చేసింది. ఈ యొక్క ఏకనాయక మొక్క ఇండియాలోనే దొరుకుతుంది, కానీ 2013 వరకు దీని మీద క్లినికల్ ట్రయల్స్ చేసి పేటెంట్ హక్కులు ఎవరు తీసుకోలేదు. మన R&Dకి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. మరి ఎవరయ్యా ఈ R&D చేసిందంటే జపాన్ కంట్రీలో ఉన్నట్టు మన చైర్మన్ గారి బయోయాక్టివ్ జపాన్ కార్పొరేషన్. జపాన్ గురించి కూడా ఫస్ట్ వీడియోలో మేడం చెప్పింది. జపాన్ కంట్రీలో ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారంటే వాళ్ళ దగ్గర ఏముంటుందంట అండి, మంచి ఫుడ్ తీసుకుంటారంట, రిలేషన్స్ ఎక్కువ ఉంటారంట, టెక్నాలజీలో నెంబర్ 1. మనం 5G సిమ్ వచ్చిందంటేనే సంబరపడిపోతున్నాం. వాళ్ళు 16G వాడుతున్నారు, 16G అక్కడ, 5G అక్కడ. మన ప్రొడక్ట్స్ అంతా కూడా ఫార్ములేషన్. ఈ సాల్సిటాల్ ను మరి ఏకనాయకాన్ని నిరూపించేసి దీని మీద చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. 2 క్వశ్చన్లు వచ్చింది మన R&Dకి. మరి ఏ రూపంలో తీసుకెళ్ళాలి, జనాలందరూ టేస్టీ అంటున్నారు కాబట్టి నెక్స్ట్ కాఫీ రూపంలో తీసుకొచ్చారు. కాఫీ అనగానే కెఫిన్ అనే విష పదార్థం అడ్డం ఉంటది,
తీయనగానే నికోటిన్ అనే విష పదార్థం అడ్డ ఉంటది. కాబట్టి మన కంపెనీ ఏం చేసిందంటే కర్ణాటక రాష్ట్రం కూర్గ్ జిల్లాలో ఫైనెస్ట్ కాఫీ బీన్స్. మన కాఫీలో వాడేది కాఫీ అరబికా అనే కాఫీ బీన్స్. మీరందరూ తెలుసుకోవాలి ఇది. ఇది నేను చెప్పింది నిజమా కాదా అని. ఫైనెస్ట్ కాఫీ బీన్స్ ఇన్ ద వరల్డ్ అని కొట్టాలి ఏది గూగుల్‌లో. ఒకసారి కొడతారా? సో సెర్చ్ చేస్తాను ఒకసారి తంబివ్వండి. ఫైనెస్ట్ కాఫీ బీన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే శ్రేష్టమైన కాఫీ గింజలు, కాఫీ అరబికా అనే కాఫీ గింజలు కర్ణాటక రాష్ట్రం కూర్గ్ రీజియన్‌లో దొరుకుతాయి. ఈ కూర్గ్ రీజియన్‌లో దొరికిన దాన్ని కెఫిన్‌ని కూడా తీసేస్తారు. కెఫిన్ ఎలా తీసేస్తారో మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. తర్వాత ఇంకొకటి ఉందండి. ముకునా ప్యూరెన్స్ ఆర్ వెల్వెట్ బీన్స్. అక్కడ ఉంచారు సార్. దురదగొండి గింజలు, దూలగొండి గింజలు. సో దీని గురించి కూడా మనం సెర్చ్ చేయాలి. దీనితోటి 5,000 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్ని రకాలు? ఇది కూడా ఆయుర్వేద హెర్బ్. సో ముకునా ప్యూరెన్స్, వెల్వెట్ బీన్స్, దీన్ని దురదగొండి గింజలు, దూలగొండి గింజలు అంటారు. తెలంగాణ భాషలో అయితే తీట కోయిలాకు అంటారు. ఇట్లా టచ్ అయితే మన శరీరానికి దురద వస్తుంది. దీంతోటి కూడా 5,000 రకాల హెల్త్ బెనిఫిట్స్. ఎన్ని? 5,000. కాబట్టి ఈ మూడింటిని కాంబినేషన్‌లో మనం కాఫీ తయారు చేశారు. మరి ఈ కాఫీని నెక్స్ట్ సో కాఫీలో కెఫిన్ ఎలా తీసేస్తారు? కెఫిన్‌ని తీసేయాలి. ప్రాసెసింగ్ ఆఫ్ ది హై కాఫీ బీన్స్ ఎట్లా తీస్తారంటే ఈ ఫైనెస్ట్ కాఫీ గింజలను సేకరించి సో 40 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో కెఫిన్ 8 అవర్స్ పాటు 8 గంటల పాటు రోస్ట్ చేయడంతోటి కెఫిన్ మొత్తం వెళ్ళిపోతుంది. మన కాఫీలో 0.01 కెఫిన్. మరి ఇక్కడ వీరాంజనేయులు గారో ఇంకెవరో సార్ నేను కూడా కాఫీ గింజలు తెచ్చుకొని మా స్టవ్ మీద పెట్టేసి నేను కూడా 8 గంటల పాటు స్లిమ్‌లో పెడితే పోతదా అంటే పోదు. ఎందుకంటే ఇక్కడ ఆర్&డి జపాన్ టెక్నాలజీ ఉంది కాబట్టి కెఫిన్ మొత్తం తీసేశారు. దీంట్లో కెఫిన్ వెళ్ళిపోయే క్రమంలో ఇక్కడ ఒక పాలీఫినాల్ అని ఒక రిచ్ యాంటీ ఆక్సిడెంట్ కూడా వచ్చింది. అందుకనే మన కాఫీ తోటి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినయి అంట. ఇక్కడ చూడండి పాలీఫినాల్ సిఓ, సిహెచ్, ఓహెచ్ అని ఉంది చూడండి. కనపడుతుంది. కనపడితే కెఫిన్ మొత్తం వెళ్ళిపోతుంది. మన కాఫీలో 0.01 కెఫిన్ ఉంటది. సో ఈ మూడిటి కాంబినేషన్‌తో మన కాఫీని తయారు చేయడం జరిగింది. ఈ కాఫీ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏందనేది మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా చాలు సార్ స్క్రీన్ షేరింగ్ ఆపండి. సో ఈ కాఫీ బాక్స్ తీసుకున్న తర్వాత సార్ థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి ఈ కాఫీ బాక్స్ మీ దగ్గర ఉంటే మీరు కాఫీ వాడుతుంటే ఒక్కసారి ఈ కాఫీ బాక్స్‌ను గమనించాలని మిమ్మల్ని అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్‌గా కాఫీ పక్కన ఏముంటదంటే హెల్తీ బ్లడ్ షుగర్ మేనేజ్‌మెంట్ అని ఉంటది. ఇక్కడ చూడండి హెల్తీ బ్లడ్ షుగర్ మేనేజ్‌మెంట్. ఏదైతే మన ప్రధాన శత్రువు అనుకున్నామో, ఎక్సెస్ గ్లూకోజ్ అనుకున్నామో, ఈ ఎక్సెస్ గ్లూకోజ్‌ను ఏదైతే మన తాత ముత్తాతలు దొడ్డు బియ్యం తిన్నారు, ఏది మన ముడి బియ్యం తిన్నారో, సో తౌడు తీసేయకుండా తిన్నారో, ఆ 5 గ్రామ్స్ ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ డాక్టర్ నూర్ బాషా సార్ ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఒక పేషెంట్ వచ్చాడు బాగా వీక్ అయిపోయాడు. ఏం చేస్తాడు సారు? సెలైన్ పెడతారు. సెలైన్ ఉండదు ఒక హాఫ్ లీటరో, 1 లీటరో ఉంటది. దాన్ని ఒక 5, 6 గంటల పాటు డ్రాప్ బై డ్రాప్ ఎక్కిస్తారు. ఎందుకంటే దాన్ని గ్లూకోజ్ నెమ్మదిగా అందించాలి. బాడీ అవసరత అంతే. మనం తీసుకున్న ఫుడ్‌లో ఉన్న గ్లూకోజ్ కూడా ఆ విధంగా వదిలిపెట్టాలి. ఈ ఏకనాయకం మొక్కకున్న గుణం కూడా ఈ గ్లూకోజ్‌ను నెమ్మదిగా వదిలిపెడుతుంది. ఈ ఏకనాయకం మొక్కకున్న గుణం ఏమైంది? ఈ గ్లూకోజ్‌ను నెమ్మదిగా వదిలిపెట్టడంతోటి అసలు ప్రివెంటివ్‌గా మీకు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏదైతే ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చే గ్లైకోజన్ గాని, ఫ్యాట్ గాని, బ్లడ్ చిక్కబడడం గాని, కొలెస్ట్రాల్ గాని, హార్ట్ స్ట్రోక్స్ గాని, పెరాల్ స్ట్రోక్స్ గాని, తర్వాత ఇంకా పీసీఓడీ గాని, ఇంకేదైతే బీపీ గాని, షుగర్ గాని అనేక రకాల లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అన్నిటికి గల కారణం ఎక్సెస్ గ్లూకోజ్. ఆ ఎక్సెస్ గ్లూకోజ్‌ను లోపలికి నెమ్మదిగా వదిలిపెడుతుంది. 5 గ్రామ్స్ నీ బాడీలో ఉండేలాగా మెయింటైన్ చేస్తుంది. దీని బెనిఫిట్ తీసుకోవడానికే మనం హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద బ్రేక్‌ఫాస్ట్, హాఫ్ అన్ అవర్ బిఫోర్ ద డిన్నర్ మనం ఎందుకు తీసుకోవాలి? పర్టిక్యులర్‌గా అంటే ఈ హాఫ్ అన్ అవర్‌లో ఇది లోపలికి వెళ్లి నీ బాడీని స్టడీ చేస్తుంది. నీ బాడీలో ఆల్రెడీ ఎంత గ్లూకోజ్ ఉంది? ఆల్రెడీ ఈయనకు 5 గ్రామ్స్ ఉందా? 3 గ్రామ్స్ ఉందా? 4 గ్రామ్స్ ఉందా? ఎంత కావాలో అంత మాత్రమే నెమ్మదిగా వదిలిపెడుతుంది. సర్వ రోగాలకు రాకుండా కాపాడడానికి ఈ కాఫీ బాగా హెల్ప్ అవుతుంది. సర్వరోగ నివారణ ఐపాల్స్ ఎలాగో ఈ కాఫీ కూడా అలాంటిదే. కాబట్టి సో మనకి ఈ గ్లూకోజ్ ఇది మెయిన్‌గా. రెమెడీ వచ్చేసి మెయిన్‌గా ఆ మేడం చెప్తారు డైజెషన్ సిస్టమ్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. డైజెషన్ సిస్టమ్‌కి కాఫీ బాగా డైజెషన్ సిస్టమ్ అంటే నోట్లో ఆహారం పెట్టుకున్న దగ్గర నుండి నువ్వు ఎక్కడైతే మోషన్‌కెళ్ళే ప్రాంతం వరకు కూడా డైజెషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ అంతా కూడా రిపేర్ చేస్తుంది ఈ కాఫీ.
బాగా గమనించాలి. కాఫీ తాగడం వల్ల ఊరికనే బెనిఫిట్స్ ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. నువ్వు భోజనం చేసే దగ్గర నుంచి మోషన్‌కెళ్ళేంత వరకు కూడా నీ యొక్క గ్లూకోజ్ మెయింటైన్ చేయడంతో పాటు అన్ని రకాల ఆర్గాన్స్‌ను మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో, డైజెషన్ సిస్టమ్ అంతటిని కూడా బాగా కాపాడుతుంది. తర్వాత నువ్వు తీసుకునే ఫుడ్ వల్ల గాని, నువ్వు తీసుకునే మెడిసిన్స్ వల్ల గాని చాలా సైడ్ ఎఫెక్ట్స్, డిఫెక్ట్స్ లోపల తయారైతాయి. ఆ డిఫెక్ట్స్ అన్నీ కూడా బయటికి పంపించేస్తాయి. మూడోది ఫ్యూచర్‌లో డయాబెటిక్ రాకుండా కాపాడుతది. ఒకవేళ డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే ఆ ప్యాంక్రియాస్‌ని యాక్టివేట్ చేసి నెమ్మదిగా నీ డోసేజ్ నెమ్మదిగా తగ్గించుకుంటూ ఒక 6-8 మాసాల్లో నువ్వు కొంచెం జాగ్రత్తలు గనుక పాటించినట్టయితే నీ డయాబెటిక్ లెవెల్స్ నార్మల్ తీసుకొచ్చి నీ మెడిసిన్స్ తోటి బయటికి రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. సపోర్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఈ జనరేషన్ అంతా ఓ వీధికి వచ్చేసింది గదా! సంతాన సాఫల్య కేంద్రాలు. ఏంటా సంతాన సాఫల్య కేంద్రాలు? స్పెర్మ్ కౌంట్ తక్కువుంది. ఎగ్ రిలీజ్ కావట్లేదు. పీసీఓడీ, పీసీఓఎస్. సో, ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లేదు. ఈ రోజుల్లో ఎక్కువ మంది మహిళలు ఇబ్బంది పడుతుంది. ప్రాబ్లమ్ మగవాళ్ళలో ఉంటది. కానీ మహిళల మీదకి నెట్టేస్తారు. కుటుంబాలన్నీ చిన్నాభిన్నమైపోతున్నాయి. సో, ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ కావడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. మహిళల్లో మోకాళ్ళ నొప్పులు నెలసరి ఆగిపోగానే ఈస్ట్రోజన్ ఆగిపోతుంది. అట్లాంటి ఈస్ట్రోజన్‌ను మ్యాన్ మేడ్‌గా రిలీజ్ కావడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. నాడీ వ్యవస్థ పనితీరుని అందరేమనుకుంటారంటే బోన్ డెన్సిటీ బాగుంటే బాగుంటది. నో. నో. నీ బోన్ డెన్సిటీ, నీ సిక్స్ ప్యాక్ దేనికి పనికిరాదు. ఈ నరాలతోటే మొత్తం మనిషి నిలబడతాడన్న సంగతి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నరాలను మొత్తం కూడా ఉత్తేజింపజేస్తుంది. నరాలన్నిటిని కూడా యాక్టివ్‌గా ఉంచడానికి చేస్తుంది ఈ యొక్క మన కాఫీ. దీంట్లో ఉన్న దూలగొండి గింజలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. నర్వ్ సిస్టమ్‌ని, నాడీ వ్యవస్థ పనితీరుతోటే నువ్వు బాగా ఉంటావు గానీ, నువ్వున్న బోన్ డెన్సిటీతో గానీ, మజిల్ డెన్సిటీతో గానీ మనిషి అనేవాడు నిలబడి ఉండడు. ఇది గూడా ఈ నర్వ్ సిస్టమ్‌ని అంతా కూడా యాక్టివేట్ చేస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు సోరియాసిస్ రాకుండా ఉండడానికి కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లా చాలా అన్ని రకాల సమస్యలు రాకుండా కాపాడుతుంది ఈ యొక్క కాఫీ. కాబట్టి 2 వేరియంట్స్ క్రీమర్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. క్రీమర్ కాఫీలో ఏకనాయకం 11% ఉంటే బ్లాక్ కాఫీలో 22% ఉంటది. క్రీమర్ కాఫీ వచ్చి క్యాపుచినో టేస్ట్‌లో ఉంటుంది. బ్లాక్ కాఫీ లిటిల్ బిట్ గ్రీన్ టీ లాగా ఉంటుంది. ఈ కాఫీని ఎంజాయ్‌మెంట్ కోసం తాగే వాళ్ళైతే ఎన్ని సార్లైనా తాగొచ్చు, ఎప్పుడైనా తాగొచ్చు. నో రిస్ట్రిక్షన్స్. పావు ప్యాకెట్ తాగొచ్చు, హాఫ్ ప్యాకెట్ తాగొచ్చు, ఫుల్ ప్యాకెట్ తాగొచ్చు. కానీ దీని గురించి దీన్ని ఒక రిజల్ట్స్ తీసుకోవాలి. దీన్ని ఒకసారి చూడాలి. దీన్ని టెస్ట్ చేయాలనుకుంటే మాత్రం బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద బ్రేక్‌ఫాస్ట్ ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేని వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులైతే ఒక ప్యాకెట్ 3 టైమ్స్ తీసుకోవచ్చు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం అదర్ థాన్ డయాబెటిక్ మార్నింగ్ ఆఫ్, ఈవినింగ్ ఆఫ్ తీసుకుంటే మంచిది. డయాబెటిక్ అని డిసైడ్ అయితే మాత్రం అది 80 ఉందా, 90 ఉందా, 120 ఉందా, 300 ఉందా, 500 ఉందా నువ్వు ఫుల్ ప్యాకెట్ తీసుకోవాలి. ఇది మాత్రం గమనించాలి. దీంట్లో మనోళ్ళందరూ గూడా నీకు హెచ్‌బీ1 కొంచెం తక్కువుంది, నీకు షుగర్ ఎక్కువుంది, కొంచెం నువ్వు టాబ్లెట్ మన సొంత వైద్యం జెప్తాం. కంపెనీ అట్లేం జెప్పలేదు. డయాబెటిక్ అని డిసైడ్ అయితే ఫుల్ ప్యాకెట్ తీసుకోవాలి. ఇది పక్కా. నీ టాబ్లెట్ బయటకొచ్చేసి డాక్టర్ నువ్వు ప్రీ డయాబెటిక్ వచ్చేంత వరకు కూడా అలానే వాడాలి గానీ, సొంత ప్రయోగాలు చేయకూడదు. అది బ్లాక్ కాఫీ అయినా, క్రీమర్ కాఫీ అయినా. సో, ఇది మన యొక్క కాఫీ. సో, ఇట్లా మనం తీసుకొని ఏదైనా దీని నుంచి ఒక రిజల్ట్స్ కనుక చూడాలనుకుంటే మినిమమ్ ఒక 120 డేస్ దీన్ని కన్జ్యూమ్ చేయడంతోటి చాలా చక్కటి బెనిఫిట్స్ మనకు అర్థమవుతాయి. అన్ని రకాలుగా తెలుస్తా ఉంటాయి. ఇది మన కాఫీ యొక్క మరి కాస్ట్ కూడా చూద్దాం. కాస్ట్ కూడా చూస్తే 3100 2014లో వచ్చింది. ఇప్పటి వరకు కూడా సేమ్ కాస్ట్ ఉంది. మెయింటైన్ ఒక్కసారి కాఫీకి ఒకసారి బ్రాండ్. మరి కాస్ట్ చూస్తే బయట కూడా కాఫీ కాస్ట్, టీ కాస్ట్ రూ. 20 ఉంది. ఏది విషపూరితమైన నికోటిన్ కెఫిన్ ఉన్న కాఫీ. నువ్వు ఆరోగ్యవంతుడైతే ఒక ప్యాకెట్ రూ. 61, రూ. 62 పడితే నీకు ఒక కప్పు 3 కప్పులు చేసుకుంటే నీకు రూ. 20 పడుతుంది. కానీ దీంతో ఆరోగ్యం వస్తుంది. దీంతో చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటాం. కాబట్టి రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ విత్ ఐ కాఫీ. ఎవరికి అంటే మన పిల్లలకు, మనకు నిత్యము మనం గనుక ఈ కాఫీని గనుక తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతది. ఉన్న వాళ్ళకి మాత్రం హెల్ప్ అవుతది, సపోర్ట్ అవుతది. ఇట్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఇది మన కాఫీ. సో, ఆయుర్వేదాన్ని చాలా చక్కటి టేస్ట్ రూపంలో తీసుకొచ్చి అందరికి ఉపయోగపడేలా మంచి కాస్ట్‌లో కూడా ఫిక్స్ చేసింది ఈ కాఫీ. కాబట్టి ఇంత మంచి కాఫీని, ఇంత మంచి ప్రొడక్ట్స్‌ని మనకు అందించినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సి. అన్సర్ సార్‌కు, అవర్ సీఈఓ అభిలాష్ గారికి, ఇంత మంచిగా మమ్మల్ని అందరిని ప్రెజెంటేషన్ ఇచ్చేలాగా గైడ్ చేస్తున్నటువంటి అవర్ బిలవ్డ్ మెంటర్ మన్నెం రేణుకా ప్రసాద్ గారికి, నన్ను ఇన్వైట్ చేసిన సురేష్ సార్‌కి, నాకు స్క్రీన్ షేరింగ్‌లో హెల్ప్ చేసినటువంటి రంగా సార్‌కి, మీ అందరికి కూడా థాంక్స్ చెప్పుకుంటూ నా ప్రెజెంటేషన్ కంక్లూడ్ చేస్తున్నాను. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనం సార్కు ఇచ్చారా రియాక్షన్స్? రైట్, థ్యాంక్ యూ. సో చెప్పారు కదా, మొత్తం కూడా మనం తీసుకున్న ఆహారం అంతా కూడా గ్లూకోజ్గా మారుతుంది కదా. మరి ఇప్పుడు మేడం చెప్పినట్టుగా అసలు శరీరానికి చక్కెర అవసరమే లేదని చెప్తున్నారు. మరి ఏ ఆహారం తీసుకున్నా శరీరంలో గ్లూకోజ్ అనేది పెరుగుతూనే ఉంది. కానీ మనం ఎక్కువ మోతాదులో ఉన్నాయి తీసుకుంటున్నామా, నార్మల్ మోతాదులో ఉన్నాయి తీసుకున్నామా అనేది చూస్తే ఆమె ఏమన్నది సరళ మేడం, చాలా మంది అన్నమాట, నేను బయట ఫుడ్ తినాను సార్, ఫ్రైడ్ రైస్లు తినను, ఆయిల్ ఫుడ్ తినను, ఏది తిన్నా ఇంట్లోనే తింటా, ఏది ఉన్నా ఇంట్లోనే ఫాలో అవుతా అంటున్నారు కదా. 3 పూటల రైస్ తింటే ఫాలో అయినట్ట, 2 పూటల అన్నం 1 పూట చపాతి తింటే ఫాలో అయినట్ట, 2 పూటల చపాతి 1 పూట అన్నం తిన్నా ఫాలో అయినట్ట. అందుకే మేడం ఏం చెప్పింది, ప్రధాన శత్రువులు 2, ఒకటి గోధుమలు, 2 వైట్ రైస్. ఈ 2 ప్రధాన శత్రువులు. మీరు ఏది చేసినా కూడా మీ గ్లూకోజ్ అనేది అమాంతంగా పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతుంది కదా. అందుకే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రొట్టె తినడం తప్పనట్లు, ఇక్కడ గోధుమ రొట్టె ప్లేస్లో జొన్న రొట్టెకు మారుతున్నామా లేదా, మనం తీసుకునే ఫుడ్నే కొంచెం మారుస్తున్నామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. వైట్ ప్రొడక్ట్స్ అంతా కూడా గ్లూకోజ్ని బాగా పెంచుతున్నాయి. మరి ఆ వైట్ ప్రొడక్ట్స్ ప్లేస్లో మనం కొంతవరకు మార్చుకొని జొన్నలకు కానీ రాగులతో కానీ అట్లా ఆ విధంగా మనం ఏమైనా టిఫిన్స్ని మార్చుకుంటున్నామా లేదా, అంటే తీసుకునే ఆహారాన్నే కొంచెం మార్చుకొని మనం ఆహారం విషయంలో, డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చక్కెర అనేది శరీరానికి అవసరం లేదు, హైయెస్ట్ 5 గ్రాములు అని చెప్తున్నారు. మరి అలాంటిది కార్బోహైడ్రేట్ శాతం శరీరంలో అమాంతంగా పెరుగుతుంది. ఆ కార్బోహైడ్రేట్స్ని బ్లాక్ చేయడంలో ఏకనాయకం సపోర్ట్ అవుతుంది అనేది కూడా సార్ చెప్పడం జరిగింది. సో మన కాఫీ కార్బోహైడ్రేట్ బ్లాకర్గా పనిచేస్తుందని చెప్పారు, అంటే గ్లూకోజ్ ఓవర్గా పెరగకుండా తగ్గించడంలో సపోర్ట్ అవుతుంది. ప్లస్ ఆ డయాబెటిక్లో వచ్చే సిమ్టమ్స్ అంటే 3 ఇక్కడ, డయాబెటిక్, ప్రీ డయాబెటిక్, నాన్ డయాబెటిక్, 3 కేటగిరీ పీపుల్స్ వాడచ్చు, సమస్య లేని వాళ్ళు, సమస్య ఉన్న వాళ్ళు. సో మరి గ్లూకోజ్ ఓవర్గా పెరగడం వల్ల ఏమవుతుంది, మొత్తం పిక్చర్ చూపించింది కదా సార్. బీపీకి అదే కారణమవుతుంది, షుగర్కి అదే కారణమవుతుంది, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడానికి కారణమవుతుంది, గుండెపోటు రావడానికి కారణమవుతుంది, ఒబేసిటీ రావడానికి కూడా కారణమవుతుంది. అంటే అన్నిటికీ మూల కారణం ఎక్సెసివ్ గ్లూకోజ్. సో ప్రివెన్షన్గా అంటే ముందు జాగ్రత్తగా, సమస్య గురించి కాదు, ముందు జాగ్రత్తగా మనం ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లో డస్ట్ పడుతుంది, ఏ రోజు డస్ట్ ఆ రోజు ఊడ్చుకుంటలేమా చీపురు కట్టతోటే, అవునా కదా. ఓ 10 రోజులు ఊడకుండా అట్లనే ఉంటారా, ఉండలేము. సో ఇంట్లో క్లీనింగ్ ఎట్లా జరుగుతుందో లోపల క్లీనింగ్ కూడా అలాగే జరగాలి. ఆ లోపల క్లీనింగ్ అనేది జరగట్లే. సో ఈ న్యూట్రాసిటికల్స్ మన సప్లిమెంట్స్ వాడడం వల్ల మన బాడీలో ఆ ఓవర్గా పెరిగే వాటిని రెడ్యూస్ చేయడంలో చాలా బాగా సపోర్ట్ అవ్వడంలో మనకి కాఫీ కూడా వండర్ఫుల్గా సపోర్ట్ అవుతుందండి. ఇక్కడ కొంతమంది షేరింగ్ తీసుకుందాం, షేరింగ్ తీసుకొని ఒక సీనియర్స్ వాయిస్ తీసుకొని కూడా మనం ఈరోజు సెషన్ వైండప్ చేసుకుందాం. మనకి ఇక్కడ శివపార్వతి గారు ఉన్నారు. మేడం ఒకసారి మీ ఫ్యామిలీలో మీకు ఎలాంటి అనుభూతి కలిగింది అనేది ఒకసారి మీ యొక్క మాటల్లో మీకు కనెక్ట్ అయిన విషయాలు ఏదైనా షేర్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ యా మేడం చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఈ వీవా ప్రొడక్ట్స్ తోని ఎలాంటి అనుభవం? చాలా హ్యాపీ సార్. బాగుంది, నైస్. మా సార్కి అయితే, మా వారికి షుగర్ కంట్రోల్ అయిపోయింది, ఇప్పుడు టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు, బీపీ కంట్రోల్ అయింది. వెరీ గుడ్. నాకు వచ్చేసి సయాటికా తగ్గిపోయింది సార్, వెయిట్ లాస్ అయ్యాను. మళ్ళీ వచ్చేసి మా సార్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా వాడుతున్నారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీ సార్. అంటే మేడం పాప వాడుతుంది. సయాటిక్ అంటే ఏంటిది, అది అందులో ఉన్న సిమ్టమ్స్ మీకు ఎలా ఉండేది అనేది ఒకసారి మీ సయాటిగా ఉన్నప్పటికీ నాకు బ్యాక్ పెయిన్ వచ్చేది ఫస్ట్. ఒక కాలు రైట్ లెగ్ బాగా బరువుగా అనిపిస్తుంది, నడవలేకపోయేదాన్ని. ఇది వెయిట్ లాస్ అయిన తర్వాత కొంచెం దాని మీద ఇది కొంచెం కొంచెం తగ్గుతా వచ్చింది సార్. నేను ఐకేర్ వాడాను, ఐకాఫీ రెగ్యులర్గా వాడాను. 5 monthsలో నాకు రిజల్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు చాలా బాగా నడుస్తాను, అన్ని బాగా పని చేసుకుంటాను, అన్ని నా పని నేనే చేసుకుంటాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం. సార్ వెయిట్ లాస్ కూడా వచ్చాను సార్, వెయిట్ లాస్ అయ్యాను. వెరీ గుడ్. ఇంట్లో అందరూ వాడుతున్నారా ప్రోడక్ట్? వాడుతున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ. చూసారు కానీ సమస్య ఉన్నా సమస్య లేకపోయినా ఫ్యామిలీ మొత్తం, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్,
ఇంకొక షేరింగ్ తీసుకుందాం. మనకి ఇక్కడ నోముల వందన మేడం గారు ఉన్నారు. మేడం ఒకసారి మీ మాటల్లో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వివా ఫ్యామిలీ మెంబర్స్. జానే సార్ ఈ రోజు కాఫీ గురించి డయాబెటిక్ ఎందుకు వస్తుంది చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ అనారోగ్య సమస్య స్టార్ట్ అయింది. ఆట దగ్గర నరాలు వీక్ అయినాయి సార్. అందుకోసమని నేను కాఫీ అండ్ పల్స్ అనేది యూజ్ చేసినాను. యూజ్ చేస్తున్నాక 1.5 month లో మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అలాగే నేను కంటిన్యూగా 3 to 4 months మార్నింగ్ ఐ కాఫీ తీసుకునేది, మార్నింగ్ ఐ పల్స్ తీసుకునేది, మళ్ళీ ఈవినింగ్ ఐ కాఫీ తీసుకునేది, ఈవినింగ్ కూడా ఐ పల్స్ తీసుకునేది. అలాగే 4 months తీసుకుంటుంటే నాకు దాంతో పాటు అంటే 1+1 ఆఫర్ లాగా నరాల వీక్ అండ్ హార్ట్ దగ్గర నరాలు వీక్ అయినాయి అని ఆ ప్రాబ్లం కోసం అని నేను యూజ్ చేశాను సార్. దాంతో పాటు బ్యాక్ పెయిన్, మెడల నొప్పులు, స్ట్రెస్, నిద్రలేని సమస్యలు, నరాలు పట్టేయడము ఇవన్నీ నార్మల్గా వచ్చినాయి. కొలెస్ట్రాల్ కూడా నార్మల్గా వచ్చినాయి సార్. వెయిట్ లాస్ కూడా అయ్యాను. ఇప్పుడు నేను ప్రివెన్షన్ పర్పస్ గత 3.5 years నుండి ప్రివెన్షన్ పర్పస్ నేను యూజ్ చేస్తున్నాను సార్. కేర్ యూజ్ చేస్తున్నాను, కాఫీ యూజ్ చేస్తున్నాను, ఇంట్లో పల్స్ యూజ్ చేస్తుంటాను, అప్పుడప్పుడు స్లిమ్ కూడా తీసుకుంటాను సార్. అలాగే మా బాబు కూడా సార్, తను బీటెక్ అయిపోయింది. పల్స్ 1 time తీసుకునేది, కాఫీ 1 time తీసుకునేది. 18 kgs వెయిట్ లాస్ అయింది సార్ 1.5 year లో. దాంతో పాటు సార్ ఇంకా మంచి రిజల్ట్ ఉంది. నేను ఒక కస్టమర్ కి ఇచ్చాను సార్. ఇస్తే వాళ్ళకి అంతకుముందు ఓకే బాడీ పెయిన్స్ తోని ఆకే సఫర్ అవుతుండేది సార్. వాళ్ళు 3 years నుండి ఈ ప్రొడక్ట్ వాడుతున్నారు. మొన్న నేను వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు సార్. మాకు ఈ ప్రొడక్ట్స్ పరిచయం చేసినందుకు థ్యాంక్స్ వందన అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. వాళ్ళ ఫ్యామిలీ టోటల్ గా చిన్న పిల్లల నుండి వాళ్ళ కోడలు వాడుతుంటారు, వాళ్ళ హస్బెండ్ వాడుతుంటారు, వాళ్ళ కొడుకు వాడుతుంటారు, వాళ్ళ మన్మరాలు, వాళ్ళ కూతురు కూడా వాడుతున్నారు సార్. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్. అంటే రెగ్యులర్ గా ఇప్పుడు సార్ చెప్తూ ఉంటారు కదా, మనకి రోజు ప్రధాన ఆహారం ఉపాహారం అని కావాల్సిందే అనేది. వాళ్ళు ప్రధాన ఆహారంతో ఉపాహారం కూడా తీసుకుంటేనే వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగం అనేది ఉంటుందని వాళ్ళ మాటల్లో అర్థమైంది సార్. వాడుతున్నా కదా, నేను కూడా అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారుగా వాళ్ళ ఫ్యామిలీలో అందరూ వాళ్ళ పాప కాలేజీకి వెళ్ళే ముందు కూడా తాగి వెళ్తున్నారు. సో నేను ఎందుకు దీన్ని స్ట్రెస్ చేసి పదే పదే చెప్తున్నానంటే, మనం ఒక సమస్య ఓన్ టెస్టిమోనియల్ చెప్పినప్పుడు ఇది పలానా సమస్య ఉన్న వాళ్ళకే అనేది ఒక్కసారి మనం మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. ప్రతి ఒక్కరు, మా ఫాదర్ వయసు 82 సంవత్సరాలు, మా నాన్నగారికి ఏ సమస్య లేదు. మా నాన్నగారు కూడా వాడుతున్నారు, పల్స్ వాడుతున్నారు, కాఫీ వాడుతున్నారు. సో సమస్య ఉన్నా సమస్య లేకపోయినా అందరూ వాడుకోవచ్చు. ఇల్నెస్ అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకుంటాం కదా. నేను హెల్దీగా ఉండాలని చెప్పి ముందు జాగ్రత్త టాబ్లెట్లు అడిగితే ఏమన్నా డాక్టర్ ఇస్తాడా? ఇయ్యడు. కానీ ఇక్కడ సమస్య ఉన్నవాళ్ళు, సమస్య లేని వాళ్ళు, 2 కేటగిరీ పీపుల్స్ కూడా ప్రివెన్షన్గా వాడుకోవచ్చు, కంట్రోలింగ్ కూడా వాడుకోవచ్చు. రైట్, ఇక్కడ మనం ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ షేరింగ్ తీసుకొని మనం డైరెక్ట్ కీనోట్ స్పీకర్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కోటం సురేష్ గారు ఫ్రమ్ రాజమండ్రి సార్, ఒకసారి మీ యొక్క మాటల్లో ఒక 1 minute సజెషన్స్ కొత్త వాళ్ళ కోసం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ జానే సార్. ఒకసారి ఐ కాఫీ గురించి మరికొన్ని విషయాలు చాలా పర్టికులర్గా క్లియర్గా పాయింట్ టు పాయింట్ మనకు చెప్పారు. సార్కి ఒకసారికి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. ఈ వెల్నెస్ బాస్కెట్ వలన వచ్చే మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఈ సెషన్లు అటెండ్ అవ్వడం వల్ల కొత్త వాళ్ళైనా నేనైనా సరే మనకి చాలా విషయాలు నేచురల్ ప్రొడక్ట్ గురించి విషయాలు తెలుస్తాయండి. ఒక చిన్న ఉదాహరణ, వేపాకు గురించి అందరికీ తెలుసు. అది మంచి ఆరోగ్య ఔషధం అని కదండి, అందరికీ తెలుసు. వేపతోటి దంతాలు క్లీన్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయని తెలుసు, అందరం వింటున్నాం. మరి ఎంతమంది ఇళ్లలో ఈ వేప పుల్లలు ఉన్నాయి? హ్యాండ్ రైజ్ చేయండి. యాజ్ ఏ వెల్నెస్ ఎంటర్ప్రినర్ మీకు తెలుసు, నాకు తెలుసు. మరి మీ ఇంట్లో వేప పుల్ల ఉందా? లేదు. దేన్ని సెర్చ్ చేస్తున్నాం? వేప ఏ ప్రొడక్ట్ లో ఉందో, ఏ పేస్ట్ లో ఉందో సెర్చ్ చేస్తున్నాం, అంతే కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందరికీ తెలుసు. ఏకనాయకం చాలా కంపెనీ ప్రొడక్ట్లో ఉంటుంది, కాఫీ బీన్స్ చాలా కంపెనీ ప్రొడక్ట్లో ఉంటుంది, ముకున చాలా కంపెనీల్లో ఉంటుంది.
బట్ అందరూ ముకునాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోలేరు, ఏకనాయకం పొడిని తెచ్చి ఇంట్లో పెట్టుకోలేరు. దేన్ని సెర్చ్ చేస్తారంటే ఏకనాయకం ఈజీగా ఎక్కడ దొరుకుతుందని సెర్చింగ్ లో ఉంటారు. ఆ సెర్చింగ్ లో నుంచే మనకి ఐ కాఫీ రిటైల్ జరుగుతుంది. ఈ రోజు ఇండస్ట్రీ గొప్పతనం ఏంటంటే ఆ అసలు కషాయాలని కన్జ్యూమబుల్ దాంట్లో పట్టుకురావడమే గొప్ప వింత. అదే మన టెక్నాలజీ గొప్పతనం. ఇండస్ట్రీ ఎక్కడ సక్సెస్ అవుతుందంటే ఇలాంటి ఇంగ్రీడియంట్లు అన్నీ కూడా ఈజీగా కన్జ్యూమ్ చేసే విధంగా మన దగ్గరికి పట్టుకొచ్చింది. అండ్ ఐ కాఫీ వల్ల ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే ఇలాంటి సెషన్లో మనం అటెండ్ అయితే న్యాచురల్ ప్రొడక్ట్ కానీ మన ఇండస్ట్రీ ప్రొడక్ట్ కానీ ఆయుర్వేదం కానీ వాతము పిత్తము కఫము ఈ మూడింటికి ఈక్వల్ గా పనిచేస్తుంది. నేచురల్ ఆయుర్వేదం అనుకోండి, వాతానికి వేరే, పిత్తానికి వేరే, కఫానికి వేరే. అంటే గాలి దోషానికి వేరే, వేడి దోషానికి వేరే, నీటి దోషానికి వేరే. మీరు కావాలంటే ఎక్కడైనా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వేడి చేసిందంటే వేడి చేయకుండా ఉండేది ఇస్తాడు, చలవ చేసిందంటే వేడిగా ఉండేది ఇస్తాడు, అజీర్తంగా ఉందంటే తగ్గడానికి ఇస్తారు. ఎగైన్ మళ్ళీ ఆయుర్వేదంలో కొన్ని ఆయుర్వేదాలు కూడా మీరు సిమ్టమ్ చెప్తే వాళ్ళు కషాయాలు ఇస్తారు. కానీ ఇండస్ట్రీ దాన్ని దాటిపోయింది. ఇది సిస్టమ్ బేస్డ్ అండి. మనం 21st సెంచరీ అంటే సిస్టమ్ బేస్డ్ లో ఉన్నాం కాబట్టి ఇది వాతము పిత్తము కఫము ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఎలాంటి కాంప్లికేషన్లు ఉన్నా ఏ వయసుల వారికైనా పనిచేసే ఏకైక న్యాచురల్ ఫుడ్ మన ఐ కాఫీ ప్రజెంట్ ఇండియాలో. సో అలాంటి దాన్ని ఎంత మార్కెటింగ్ స్కోప్ ఉంటుందో మీరు ఆలోచించి దాన్ని బట్టి మీరు గెయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. షార్ట్ అండ్ స్వీట్ కట్టే కొట్టే తెచ్చి డైరెక్ట్ పాయింట్ చెప్పేసింది సార్. సో మూలంలో మనకు ఆయుర్వేదం అనేది ఏ విధంగా సపోర్ట్ అవుతుంది, అలాంటి ఆయుర్వేదాన్ని మనం డైరెక్ట్ తీసుకోలేని పరిస్థితి, బట్ అలాంటి ఆయుర్వేదాన్ని జపనీస్ టెక్నాలజీతో మనం రుచికరంగా టేస్ట్గా తీసుకురావడం అనేది గొప్ప విషయం అండి. రైట్, ఇక ఫైనల్గా మరి వితౌట్ ఎనీ లేట్ మరి మనం కీనోట్ స్పీకర్ యొక్క వాయిస్ సజెషన్స్ వినాలనుకున్న వాళ్ళందరూ చక్కగా ఆన్ చేసుకొని రెడీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేడం వచ్చేసి అంటే ప్రతి ఒక్కరు నేను లాగిన్ అయినప్పటి నుంచి వినే క్వశ్చన్స్ ఏంటంటే, సార్ ఇంత మంచి ప్రోడక్ట్ మెడికల్ షాప్లో పెట్టచ్చు కదా సార్, మెడికల్ షాప్లో ఎందుకు పెట్టట్లే అని అంటుంటారు. ఫార్మాసిటికల్కి న్యూట్రాసిటికల్కి తేడా తెలుసుకోవాలి మనం. ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు నూరు భాష సార్ ఉన్నాడు అక్కడ డాక్టర్, 33 సంవత్సరాల నుంచి డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చిన పేషెంట్లకి హెల్త్ పరంగా ఇబ్బంది లేదన్నప్పుడు మీరు ఫ్రూట్స్ తీసుకోండి, వాటర్ ఎక్కువ తాగండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు కదా. మరి ఫ్రూట్స్ తీసుకొచ్చి మెడికల్ షాప్లో పెడతారండి? బెటర్గా. సో ఫార్మాసిటికల్ ఈజ్ డిఫరెంట్, న్యూట్రాసిటికల్ ఈజ్ డిఫరెంట్. సో ఈరోజు మనకు వండర్ఫుల్గా ఇప్పుడు ఈ పాయింట్ చెప్పాం కదా. సో మేడం ఎట్లాగో మెడికల్ షాప్ రన్ చేస్తున్నారు, షీఈ్ ఫార్మసిస్ట్. సో ఫార్మా రంగంలో ఉంటూనే మన ఈ న్యూట్రాసిటికల్ని ప్రమోట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రివెన్షన్గా అవసరం అని ఈరోజు ప్రమోట్ చేస్తూ మన ముందుకు వండర్ఫుల్గా ఇన్స్పైరింగ్గా ఉన్న ఉమెన్ ఎంటర్ప్రినర్ నారా లావణ్య మేడం, పెరల్ ఎగ్జిక్యూటివ్, టుడే కీనోట్ స్పీకర్. ప్లీజ్ వెల్కమ్ మేడం. ఒకసారి మీ యొక్క మాటల్లో కొత్త వాళ్ళ కోసం ఒక వాల్యుబుల్ సజెషన్స్. Thank you so much, sir, inviting me. Myself, Nara Lavanya Srinivas, Perl Executive. ఈ యొక్క ఆపర్చునిటీని నాకు ఇచ్చిన వ్యక్తికి బహుశా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా వెల్నెస్ కోణంలోనే ఒక ప్రెజెంటేషన్ ఉండాలి, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యొక్క స్టెప్స్ ప్యాసివ్ స్టెప్స్ ఉండాలి అనే ఒక ఉద్దేశం సార్ ఒకలో ఎప్పుడు మనసులో మెదులుతూ ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తి మనకు మెంటర్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు విన్నారు కదండి, మన కాఫీ షుగర్ వచ్చిన వాళ్ళు వాడాలా, షుగర్ రాని వాళ్ళు వాడాలా, అందరి కోసమా? అందరి కోసం అయితే హార్ట్ ఇవ్వండి. షుగర్ ఉన్న వాళ్ళే వాడాలని ఇది అయిపోయేసరికి అందరు మా దాంట్లో ఓవర్ షుగర్ ఉందని వెతుకుతూ ఉంటాం, అవునా కదా? షుగర్ వాళ్ళ కోసం అయితే తంబు ఇవ్వండి. ఓకేనా? చాలా శ్రద్ధగా విన్నారు అయితే సెషన్ కదా. ఒకసారి సార్కి హార్ట్ ఇద్దాము, జానే సార్కి, అంత అర్థవంతంగా అర్థమయ్యే విధంగా చెప్పినందుకు కదండి. మరి ప్రతి ఒక్క దానికి ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చే నష్టాలకి బీపీ ఒక టాబ్లెట్, షుగర్ కో టాబ్లెట్, ఆ కిడ్నీ ప్రాబ్లం కూడా టాబ్లెట్, ఎలర్జీకి ఒక టాబ్లెట్, ఇట్లా అన్నిటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కి అన్ని టాబ్లెట్స్, ఒబిసిటీకి ఒక మెయింటెనెన్స్, ఇట్లా అన్ని వాడదామా? లేదంటే జస్ట్ మేనేజ్మెంట్ కోసం ఎక్సెస్ గ్లూకోజ్ ని బ్లాక్ చేయడం కోసం మనకెంతైతే అవసరమో అంతనే రిలీజ్ చేసి ఎక్సెస్ అంతా కూడా ఫ్రెష్ అవుట్ చేయడం కోసం వచ్చిన ఒక సప్లిమెంట్ ని వాడదామా? ప్రాబ్లం ఆల్రెడీ ఉంది, మనం చిన్నప్పటి నుంచి వాడుతూనే ఉన్నాం, అన్నం అనేది వాడుతూనే ఉన్నాం, రోజు 150 నుంచి 200 గ్రాములు వెళ్తూనే ఉంది ఎక్సెస్. ఇదంతా ఏ రోజు ఒక రోజు డ్యామేజ్ చేస్తుందా లేదా?
అన్నము తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రొడక్ట్ అనేది అవసరం లేదు. అన్నం తినే గోధుమ తినే ప్రతి ఒక్కరికి ఎక్సెస్ గ్లూకోజ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీడే నీడ్ ఏంటి అంటే 5 గ్రామ్సే మనకి. ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చే నష్టాలు అనేది ఏదో ఒక రోజు తప్పనిసరి అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ వెళ్లకుండా ఉండాలంటే వండర్ఫుల్ టేస్ట్ రూపంలో వచ్చిన ఒక న్యూట్రాసిటికల్ గ్రేడ్ లో ఫుడ్ గ్రేడ్ లో వచ్చిన ఒక కాఫీని వాడదామా మరి? జస్ట్ కాఫీ మనం ఎంతో మందికి షేర్ చేయడం వల్ల ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కు వెళ్ళే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఇదే కాఫీని ఏ అంబానీకో ఏ టాటాకో వాళ్ళ విప్రో వాళ్ళకో చేతిలో పెడితే ఒక 10,000కి అమ్మేసిస్తారు. కానీ ఒక సామాన్యులకు ఒక డిమాండ్ క్రియేట్ చేసే ప్రొడక్ట్ ని మన చేతిలో పెట్టి మనము మీ యొక్క స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఇక్కడ. వైబ్రెంట్ వివో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మరి ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇస్తూనే మీ యొక్క టైం ని ఒక శ్రద్ధను ఉపయోగించి మీరు డబ్బులు సంపాదించుకోండి. మీరే ఇంకా అంత స్కిల్ మీరు ఆల్రెడీ మనము గెలిచి వచ్చేసాం, అవునా కదా? ఎన్ని కోట్ల కణాలతో మనం గెలిచి వచ్చేసాం కదా. అదే విన్నర్, అందరం కూడా మనం విన్నర్సే కదండి. జస్ట్ ఈ యొక్క ఇక్కడ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఒక స్కిల్స్ ని కనుక జోడించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనకు కావలసినంత ఇన్కమ్ ని ఎర్న్ చేసుకుని ఒక అద్భుతమైన అవకాశం సి అంజల్ సార్ మన చేతిలో పెట్టారు. ఓకేనా? మరి ఇక్కడ ఏం చేయాలి? డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. వాడుకోవాలి, ఒక బెనిఫిట్ ని వేరే వాళ్ళకి షేర్ చేయాలి. షేర్ చేయడం వల్ల ఆదాయం వస్తుంది, హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఒకటే చోట. ఒక వ్యక్తికి ఇవే కావాలి, ఇంకా ఈ 3 తప్ప ఇంకేమీ లేవన్నమాట. వీటి కోసము ప్రివెన్షన్ హెల్త్ కేర్ కోసం అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఒక చిరంజీవి గారు మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఈ రోజు దీనికోసం మాట్లాడుతున్నారు. అలాగే ఒక ఆయుష్ గురించి కూడా మోడీ గారు మాట్లాడారు. మొన్న 2 days బ్యాక్ మోడీ గారు మాట్లాడారు. నేను ఈవినింగ్ ప్లే చేస్తాను మీకు అది, ఆ వీడియో అనేది. ఓకేనా? చూడండి, అలాంటి ఒక పెద్ద అధినేతలు మాట్లాడే ఒక ఇలాంటి ఒక క్వాలిటీస్ ఉన్న ప్రొడక్ట్ ని మన కంపెనీ ముందే 2006 నుంచే దాన్ని ఒక రీసెర్చ్ చేసి వండర్ఫుల్ టేస్ట్ రూపంలో 2014లోనే మన కోసం తీసుకురావడం జరిగింది. మరి ముందు చూపు ఉన్న కంపెనీలో ఉన్నామా లేదా? అలాంటి ఒక సప్లిమెంట్ పర్చేజ్ చేసిన మన ఒక కంపెనీకి ఒకసారి మనం హార్ట్ ఇద్దాం. మరి ఇలా జస్ట్ మనం ఎట్లా షేరింగ్ చేయాలి, అసలు ఎన్నో విషయాలు మనం సీరియల్స్ ఈ రోజు షార్ట్ రీల్స్ ఇంతమంది అందరు షార్ట్ రీల్స్ లో రావడానికి, అందరు యూట్యూబ్ ఛానళ్ళు వంటలు ఇవన్నీ చూడడానికి గల కారణం ఏంటి అంటే చాలా మందికి టైం ఉందండి. చాలా మందికి టైం ఉంది కాబట్టి అందరూ ఆ కెరియర్ ని ఎంచుకుంటున్నారు కదండి. అందరి ఫోన్ లో నెట్ ఉంది. ఆ నెట్ ని మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం? సంపాదన కోసమా లేదంటే ఖర్చు చేస్తున్నారా మీరు ఇలాంటి యూజ్ చేసుకొని? ఇట్లా ఒక ఆరోగ్యం కోసం ఒక అవేర్నెస్ ఇచ్చేది ఈ యొక్క ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఒక వెల్నెస్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. జస్ట్ ఒక మార్నింగ్ చెప్పారు కదా సార్, ఒక లంచ్ కు బిఫోర్ ఒక్కరికి అవేర్నెస్ చేయండి, ఆరోగ్యం పట్ల అవగాహన చేయండి. అలాగే ఈవినింగ్ టీ బిఫోర్ ఒక అవేర్నెస్ చేయండి, నైట్ డిన్నర్ బిఫోర్ జస్ట్ అవేర్నెస్ చేయండి. జస్ట్ ఇలా అవేర్నెస్ చేయడం వల్ల డైలీ 2 ప్రోడక్ట్ రిటైల్ జరిగినా ఒక 1000 రూపీస్ అని ఎక్కడ పోదు, నెలకి 30,000. ఈ 30,000 కోసం ఎంతో చదివి మనం ఏమి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. అట్లా ఒక ఎడ్యుకేషన్ ఇచ్చే ఒక సీనియర్స్ మీ దగ్గర ఉన్నారు, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉన్నారు. మరి జస్ట్ షేర్ చేసుకుంటూ మనకు కావాల్సిన ఇన్కమ్ ని మనమే క్రియేట్ చేసుకుని ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వండి. మరి నాకు కూడా అలానే వచ్చింది. నేను మా ఇంట్లో వాడుకొని నేను వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల నాకు ఈరోజు 30 lakhs ఇన్కమ్ అనేది నేను చేయడం జరిగింది. నేను ఒక సామాన్యమైన వ్యక్తినే నేను క్రియేట్ చేసుకోగా మీరు అందరు ఎంతో స్కిల్ఫుల్ పర్సన్స్, ప్రతి ఒక్కరికి సాధ్యం. ఓకేనా? మన సమయాన్ని సంపాదనగా మార్చుకుందాం అంతే. చిన్నది జస్ట్ షిఫ్ట్ చేయగలిగితే, ఈ టైం పాస్ బదులు టైం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 100% మనం సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, సచ్ వాల్యుబుల్ సజెషన్స్. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే వేదిక ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఉంటుంది. మీ అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, మీ పిన్ని, బాబాయ్, మీ నైబర్స్ ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రోగ్రామ్కి, ఈ ఆరోగ్య అవగాహన ప్రోగ్రామ్కి మీరు ఇన్వైట్ చేయొచ్చు. ఎందుకంటే మన కుటుంబ సభ్యులకి ఫస్ట్ అవగాహన వస్తే అప్పుడు సమాజం గురించి మనం ఆలోచించవచ్చు కదా. సో ఫస్ట్ మన కుటుంబము, తర్వాత సమాజం. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం మీద అవగాహన కల్పించే వేదికగా ఇది మీ అందరికి ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇన్వైట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సార్, నేను ఆరోగ్యం ఒకటే కాదు సార్, మనీ పరంగా కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఫైనాన్షియల్గా నాకు చాలా అవసరం సార్.
ఈ ప్రాజెక్టు ద్వారా నాకేమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఆపర్చునిటీ ఉందా సార్ అంటే ఖచ్చితంగా ఉంది. సో మరి ఇన్కమ్ పరంగా కావాలి అనుకున్న వాళ్ళు, నాకు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలన్న ఆలోచన ఉంది అన్న వాళ్ళు సాయంత్రం 7 గంటలకి మనకు ఆరోగ్యం గురించి ప్లస్ ఆదాయాన్ని ఎలా తీసుకోవచ్చు అనేది మీకు కావాలి అనుకున్న వాళ్ళు సాయంత్రం 7 గంటల ప్రోగ్రామ్కి రండి. మళ్ళీ అక్కడ కలుద్దాం. సో ఈరోజు మంచి సెషన్ ఇచ్చిన జానే సార్కి అండ్ వండర్ఫుల్ షేరింగ్స్ ఇచ్చిన వందన మేడం అండ్ శివపార్వతి మేడం, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ పొడం సురేష్ గారు అండ్ లావణ్య మేడంకి థ్యాంక్స్ చెప్తూ మన మెంటర్ హరి సార్కు గ్రాండ్ హార్ట్ ఇస్తూ ఈరోజు సెషన్ మనం ఇక్కడ వైండప్ చేసుకుందాం. మళ్ళీ సాయంత్రం 7 గంటల ప్రోగ్రాంలో ఆరోగ్యపరంగా ఆదాయపరంగా అవసరం ఉన్న బోత్ కేటగిరీ పీపుల్స్ కూడా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.